ఋషి ప్రోక్తం ప్రేక్షకులకి నమస్కారం. ఇవాళ రేపు బయట ఉన్నటువంటి సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క లడ్డు గురించి విపరీతమైనటువంటి విషయాలు మనందరికీ కూడా తెలుస్తూ ఉన్నాయి. ఇది నిజంగా చాలా హేయమైనటువంటి విషయం. స్వామివారి యొక్క లడ్డూలో జంతు కళేబరాలకు సంబంధించినటువంటి నూనెతో కూడినటువంటి పదార్థాలు వాడి ఈ లడ్డూని తయారు చేశారు అన్న సంగతి వెలుగులోకి వచ్చింది. ఇది చాలా దారుణం, చాలా హేయమైన విషయం. అసలు పాలక మండలిలో పూర్వ ప్రభుత్వంలో కానివ్వండి, వారు తీసుకున్నటువంటి ఆ టోకెన్ తీసుకోవడం కానీ లేదా ఆ బిడ్డింగ్ వేసేటప్పుడు 350 రూపాయలకి కేజీ నెయ్యి చొప్పున వాళ్ళు బిడ్డింగ్ వేస్తే వాళ్ళకి అంగీకార పత్రాన్ని ఇచ్చి లడ్డూల్లోకి కావాల్సినటువంటి నెయ్యిని సరఫరా చేసేటువంటి దుస్థితి. 350 రూపాయలకి ఒక కేజీ ఆవు నెయ్యి వస్తుందా? ఆ గోవు యొక్క గాసము కానీ ఆ గోవు యొక్క సంరక్షణ ఎలా జరుగుతుంది? అంటే మన హైందవ ధర్మాన్ని ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టాలో, ఎన్ని రకాలుగా దారుణమైనటువంటి స్థితికి తీసుకెళ్లేటువంటి దారుణమైన చర్య ఇది. కాబట్టి ఇది తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇలాంటి పరిణామాలు మనకు ఇంత ప్రముఖమైనటువంటి తిరుమల తిరుపతి క్షేత్రంలోనే జరిగాయి అనంటే ఇక ఎన్ని క్షేత్రాల్లో ఎన్ని దారుణాలు జరుగుతున్నాయో. మన దేవాలయాలకు సంబంధించిన రథాలు తగలబెట్టేస్తారు, మన దేవుళ్ళ యొక్క విగ్రహాల తలలు నరికేస్తారు. ఇంత దారుణమైనటువంటి పరిస్థితి ఈరోజు వెలుగులోకి వచ్చినటువంటి విషయం ఏంటంటే, గత ప్రభుత్వంలో ఉన్నవారు ఇచ్చినటువంటి ఆ యొక్క పర్మిషన్ల వల్ల కేవలం 350 రూపాయలు ఒక కేజీ నెయ్యికి ఇస్తే దాంతో చేసినటువంటి లడ్డూలు ఎలా వస్తాయి? కాబట్టి ఇవి తీవ్ర స్థాయిలో మన యొక్క హైందవ బంధువులందరూ కూడా ధ్వజమెత్తి ఇలాంటివి మన హైందవ ధర్మానికి సంబంధించి కలంకం తెచ్చేటువంటి ఇంకా ఎన్నో విషయాలు ఎప్పటికీ జరగకుండా అన్నిటినీ కూడా మనం అందరం కూడా ఒక సంఘటీకృతమై ఎదుర్కోవాలి. ఇంకా ఎవరైనా మన హైందవ ధర్మానికి సంబంధించి, హైందవ దేవుళ్లకు సంబంధించి, ఆచారాలకు సంబంధించి, మన వ్యవహారాలకు సంబంధించి ఎవరైనా తప్పుగా మాట్లాడినా అందరం కూడా ఒక్కటై ఇలాంటి ఎన్నో దారుణమైనటువంటి విమర్శలని, ఎన్నో దారుణమైన సంఘటనల్ని అందరూ ఎదుర్కోవాలి అని మా యొక్క ఋషి ప్రోక్తం ఛానల్ నుంచి, అలాగే మన యొక్క ఈ యొక్క మాధ్యమాల నుంచి మా యొక్క బ్రాహ్మణ సంఘం వారందరూ కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారు. కాబట్టి ఇంకెవరైనా సరే అసలు మొదలు మనము ఏదైనా దేవాలయానికి వెళ్తున్నప్పుడు మనం ఎంత సభ్యతగా వెళ్తున్నాం అనేది కూడా చూసుకోవాలండి. ఇవాళ రేపు దేవాలయాలకు వచ్చే వాళ్ళు షార్ట్లు వేసుకొని మగవాళ్ళు రావడం, స్కర్ట్లు వేసుకొని ఆడవాళ్ళు రావడం కూడా వస్తుంది. ఇది కూడా చాలా దారుణమైనటువంటి విషయం. కాబట్టి దయచేసి హైందవ బంధువులందరికీ కూడా చేతులెత్తి మొక్కుతున్నానండి. మన ధర్మాన్ని, మన ఆచారాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఎటువంటి అవహేళన చేయడం కానీ, వెక్కిరించడం కానీ, ఆ బ్రాహ్మణులకు అమర్యాద చేయడం కానీ, మన యొక్క ధర్మం పట్ల, ఆచారం పట్ల చెడుగా మాట్లాడడం కానీ ఎలాంటివి కూడా చేయకండి. మీ మన ముందు తరాలకు కూడా చెప్పండి, పిల్లలందరికీ కూడా చెప్పండి, మన ధర్మం ఎంతో గొప్పది, మన యొక్క ఆచారాలు ఎంతో గొప్పవి. వేరేవన్నీ కూడా మతాలు, ఒక మనిషి నుంచి వెలువడినటువంటి రూల్స్ రెగ్యులేషన్స్. మన హైందవ ధర్మము మనది మతం కాదు, మనది ధర్మము. కాబట్టి బంధువులారా అందరూ కూడా దయచేసి మన హైందవ ధర్మాన్ని, మన యొక్క ఆచారాల్ని కాపాడాలని కోరుకుంటూ అందరికీ కూడా నమస్కారం.